ఉద్యోగం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఒక వ్యాపారం. ఏదో విధంగా డబ్బులు తీసుకోవాలి. కాబట్టి మనం ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా సరే మన జీవితం అంతా ఎడ్యుకేషన్ పెడుతున్న ఖర్చు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో అన్న భావన ఏర్పడుతుంది. సరే ఏదైనా పక్కన పెట్టండి, చదివే మనకు ముఖ్యం. ఈ రోజున చదువుకునే ప్రయోజకులు అయితే రేపొద్దున భావి భారతులకు అందరికీ రేపొద్దున మంచి ఉద్యోగం సంపాదించి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. 10 మందికి ఉపయోగపడండి. ఈరోజు చదువు రేపొద్దున 10 మందికి ఉపయోగపడడం కోసం. ఈరోజు చదివే చదువు రేపొద్దున 10 మందికి ఉపయోగపడాలి. ఈరోజు చదివే చదువు రేపొద్దున 10 మందికి ఉపయోగపడాలి. అదే దూరంతో వెళ్ళాలి తప్పితే కానీ మిగతా విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా వెళ్ళండి. ఏదైనా విషయ వ్యవహారం ఉంటే తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ఒక మాట అనుకుని ముందుకు వెళ్ళండి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారి మటుకి కొంతకాలం ఆగి ఉండడం, ఫైనాన్స్ పరంగా స్ట్రక్ అవ్వడం, లేదంటే లోన్ పెట్టడం, లేదా ఇంట్రెస్ట్కి తీసుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం లభించలేదన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం చక్కగా ఉంది. ప్రస్తుతానికి కాలం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా విషయ వ్యవహారాల మీద అవగాహన పెంచుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఖర్చును అదుపులో పెట్టుకోవాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్యోగంలో సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన విషయం. అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చితక ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. షష్టాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నారు. 12 శుక్రుడు అంత అనుకూలంగా లేదు. వాగ్వివాదాలకి దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు ధనాన్ని సేవింగ్స్ రూపేణ పెట్టుకోవడం, ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. అలాగే కంటికి సంబంధించి స్టమక్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ ఆరవెల కుంకుమతో కానీ పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి.